హే పీపుల్, దిస్ ఇస్ మనీషా పడాలా. యు ఆర్ వాచింగ్ కాసా ఇంటీరియర్స్. సో ప్రజెంట్ అయితే నేను రాజపుష్ప వచ్చేసాను. రాజపుష్ప ప్రొవెన్షన్ ఆసింగిలో లొకేట్ అయింది కదా. ఇక్కడ మనం చాలా ఫ్లాట్స్ చేసాము. సో ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ హోమ్ టూర్ తోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈ కమ్యూనిటీలో అయితే మనం చాలా ఫ్లాట్స్ చేసేసాము. ప్రజెంట్ మీ ముందుకి 3 BHK ఫ్లాట్ అయితే తీసుకొచ్చేసాను, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో కంప్లీట్ హోమ్ టూర్ ఒకసారి మీతో చూపించేస్తాను. బిఫోర్ గోయింగ్ టు హోమ్ టూర్, మన క్లయింట్స్ అయితే సతీష్ కుమార్ గారు అండ్ వరమాల గారు అనమాట. సో వాళ్ళు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ హైదరాబాద్ లో ఉంటారు. బట్ మనకి కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ ఇనిషియల్ నుంచి మొత్తం మనమే టేకప్ చేసాం, మొత్తం మన డెసిషన్కే వదిలేశారు. సో దే టర్న్డ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్. సో 1 by 1 వెళ్దాము. మనకి ఎంటర్ అవ్వగానే మెయిన్ టీవీ యూనిట్ అయితే వచ్చేసేసింది. సో ఈ వాల్కి రైట్ సైడ్ వాల్కి అంతా టీవీ యూనిట్ తీసుకున్నాము. సో సోఫా జోన్ అటు సైడ్ తీసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రెగ్యులర్ లోవర్స్ అలా వెళ్ళకుండా ఇక్కడ మనం వుడెన్ ప్యానలింగ్ తోటే, లైక్ వుడ్ లామినేట్స్ తోటే మనం ఈ ప్యానల్ అంతా కూడా హైలైట్ చేసేసాము విత్ మార్బుల్ అండ్ ప్లెయిన్ లామినేట్స్. రెగ్యులర్గా చూసినట్టు లూవర్స్ అలాంటివి అయితే ఇక్కడ యూజ్ చేయలేదు, డిఫరెంట్గా క్రియేట్ చేద్దామని. అండ్ యాజ్ యూజువల్ మనకి హిడెన్ డోర్ కాన్సెప్ట్, ఇక్కడ మనకి ఆల్రెడీ MCB బాక్సెస్ అయితే వస్తాయి కదా. సో అది మనం కన్సీల్ చేయడానికి ఇక్కడ హిడెన్ డోర్ అయితే క్రియేట్ చేసేసాము. టచ్ టు ఓపెన్ ఉంటుంది. సో మీకు ఇన్సైడ్ వచ్చేసరికి ఇక్కడ MCB బాక్స్ అయితే ఇచ్చేసేసాము. సో ఈ డిజైన్ ప్యాటర్న్ మనకి కన్సీల్ అవ్వడానికి ఈ ప్యాటర్న్ ఆఫ్ గ్రూవ్స్ అనేది మనం డిజైన్ చేసాము. అండ్ యాజ్ యూజువల్ బాటంలో మనం టీవీ బేస్ యూనిట్ అయితే తీసుకున్నాము. రెగ్యులర్ డ్రాస్ అయితే ఇచ్చేసేసాము. ఇక్కడ మీరు ప్రొఫైల్ చూస్తున్నారు కదా, రెగ్యులర్గా ప్రీవియస్ వీడియోస్లో చూసినట్టు బ్లాక్ అలా తీసుకోలేదు. ఇక్కడ కంప్లీట్లీ గోల్డ్ కలర్ తీసుకున్నాము. యాజ్ పర్ క్లయింట్ చాయిస్ ఉంటుంది కదా. సో గోల్డ్ కలర్ ప్రొఫైల్స్ తోటే కంప్లీట్ మనం ఇక్కడ టీవీ పైన పట్టీస్ కానివ్వండి ఇవన్నీ కూడా హైలైట్ చేసేసాము. అండ్ టాల్ యూనిట్ కూడా మనం బ్రేకేజ్ ఇచ్చేసాము. సింగిల్ టాల్ యూనిట్ కాకుండా ఒక చిన్న ఓపెన్ యూనిట్ ఇచ్చేసేసి సో ఏమైనా ఆర్టిఫాక్ట్స్ అలా హైలైట్ చేసుకోవడానికి ఇలా ఒక డిఫరెంట్ కట్అవుట్ జోన్ లాగా మనము క్రియేట్ చేసేసాము. సో మనకి టీవీ ఆపోజిట్లోనే మనకి సోఫా బ్యాక్ వాల్ అయితే డిజైన్ చేసేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జస్ట్ PVC బీడింగ్స్ తీసుకున్నాము, డబుల్ బీడింగ్స్. అండ్ సెంటర్లో మనకి కంప్లీట్లీ పిచ్ వైట్ టైప్లో వాల్ పేపర్స్ అనేవి, కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ అనేవి ఇక్కడ ప్రింట్ చేసేసి ఇక్కడ స్టిక్ ఆన్ చేసేసామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏసీస్, ఫ్యాన్స్, వాట్ ఎవర్ మీరు ఫ్లాట్లో ఏదైతే చూస్తున్నారో మొత్తం మనమే క్లయింట్కి ఇచ్చేసాము. బికాజ్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, క్లయింట్స్ అనే వాళ్ళు హైదరాబాద్లో అయితే అవైలబుల్ ఉండరు. సో మొత్తం మనమే తీసుకునేసేసి హ్యాండ్ ఓవర్ చేసేసేసాము. సో ఈ ఫ్లాట్లో మనకి లివింగ్ అండ్ డైనింగ్ స్ట్రైట్ పాత్వే వచ్చింది. సో అందుకనే ఒక సీలింగ్ కూడా మనం ఏం చేసామంటే ప్లెయిన్ సీలింగ్ తీసేసుకొని దాన్ని బ్యూటిఫికేషన్ కోసం సోఫా పైన మనం వుడెన్ సీలింగ్ తీసుకున్నాము. ప్లస్ ప్రొఫైల్ లైట్స్ తోటే తీసేసుకొని బ్లాక్ కలర్ పెయింట్ తోటి హైలైట్ చేసేసాము. ఈ సింపుల్ అండ్ ఎలిగెంట్ సీలింగ్స్ వల్ల కంప్లీట్ లుక్ అంతా మనకి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా, 3 సెక్షన్స్గా డివైడ్ చేసేసాము. ఇక్కడ కూడా మనం జస్ట్ ప్రొఫైల్ లైట్స్ తోటి హైలైట్ చేసేసాము. సెంటర్ కూడా మనం ఒక షాన్లైట్ తోటి కంప్లీట్ ఈ రూమ్ అంతా ఎలివేట్ అయ్యేటట్టు బ్యూటిఫుల్ లైట్ అక్కడ ప్లేస్ చేసేసేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పాత్వే. సో పాత్వేలో కూడా మనం ఒక జిగ్జాగ్ ప్యాటర్న్, అంటే పాత్వేని సపరేట్ సీలింగ్లో సపరేట్ చేసేసాము. సో అదే ప్రొఫైల్ లైట్ తోటి మనం అక్కడ హైలైట్ చేసేసాము. సో టీవీకి మనకి ఇటు సైడ్ ఒక చిన్న పాత్వే అయితే వచ్చింది. మనకి 2 బెడ్రూమ్స్ అయితే వచ్చాయన్నమాట. సో దాని సెక్షన్లో మనకి ఒక వ్యానిటీ సెక్షన్ అయితే ఇచ్చారు. రాజపుష్ప ఆల్రెడీ బిల్డర్ ఒక వ్యానిటీ ఇచ్చారు. కంప్లీట్లీ మనం అది రిమూవ్ చేసేసి ఒక బ్యూటిఫుల్ వ్యానిటీ ప్రొవైడ్ చేసాము. ఎందుకంటే సోఫా నుంచి ఇది డైరెక్ట్ ఫ్రంట్ వ్యూ లుక్ ఉంటుంది. సో ఈ వాల్ హైలైట్ చేయడానికి కంప్లీట్లీ బ్యూటిఫుల్ వ్యానిటీ అయితే మనం క్రియేట్ చేసాము. బాటంలో మీరు చూసినట్టు రెగ్యులర్ లామినేట్ తోటి స్టోరేజ్ తీసుకున్నాము. బట్ కౌస్ చూస్తున్నారు కదా, ఇదంతా మనం లామినేట్ తోటి డిజైన్ చేసాము. ఒక కస్టమైజ్డ్ సింక్ అండ్ ఒక ట్యాప్ కూడా మనము ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ దీని మెయిన్ బ్యూటిఫికేషన్ ఏంటంటే టైల్. ఈ టైల్ మీరు చూస్తున్నట్లయితే ఇది సెరామిక్ టైల్స్లోనే బట్ గోల్డ్ ఎంబోస్డ్. మీరు టచ్ చేస్తే ఈ లీవ్స్ అన్ని మీకు ఎంబోస్ అయితే వస్తాయన్నమాట. దీన్ని కాంప్లిమెంట్ చేస్తూ సేమ్ గోల్డ్ కలర్ మిర్రర్ కూడా హ్యాంగ్ చేసేసాము. సో ఎవరైనా సోఫాలో కూర్చున్నా కూడా మనకి ఇది మంచిగా వాల్ అనేది హైలైట్ అవుతుంది. సో నవ్ ఇంటూ ద డైనింగ్ ఏరియా. సో ఇప్పుడైతే డైనింగ్ ఏరియాలో ఉన్నాను. ఈ కంప్లీట్ లాంగ్ లెంత్ లివింగ్ ని మనం 3 సెక్షన్స్గా డివైడ్ చేసాము. మీరు యాజ్ యూజువల్ సీలింగ్లో చూసారు కదా, సెంటర్ పార్ట్ ఏంటి అంటే మనం ఒక షాన్లేర్, బ్యూటిఫుల్ షాన్లేర్ పెట్టేసేసి మనం హైలైట్ చేసేసాము. ఇక్కడ డైనింగ్ జోన్కి వచ్చేసరికి ఈ కార్నర్లో క్రాకరీ తీసుకున్నాము. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఫుల్ లెంత్ కటన్స్ కూడా చాలా ట్రెండీ అయ్యాయి కదా, ఈ కటన్స్ కూడా మనమే హ్యాంగ్ చేసాము. సో బట్ ఇక్కడ రాజపుష్పలో ఖచ్చితంగా పిలిమెంట్ అయితే యూజ్ చేయాలి, ఫుల్ కటన్స్ హ్యాంగ్ చేయాలి అంటే. బట్ మనకి క్లయింట్ డిఫరెంట్ కలర్ వద్దన్నారు. సో ఏదైతే పెయింట్ కలర్ యూజ్ చేస్తామో సేమ్ పిలిమెంట్ యూజ్ చేసేసి లాంగ్ కటన్స్ అయితే మనం ఇక్కడ హ్యాంగ్ చేసేసాము. దీనికి అడ్జసెన్స్లో మనకి క్రాకరీ యూనిట్ అయితే ఇచ్చేసాము. క్రాకరీ కూడా మీరు చూస్తున్నారు కదా, ఫుల్ లెంత్ టాల్ యూనిట్ ఇచ్చాము. లైక్ క్రాకరీ ఏమన్నా ప్లేస్ చేసుకోవాలి అన్నా మనకి బ్లాక్ టింటెడ్ గ్లాస్ ఇవ్వడం వల్ల డైరెక్ట్ విజిబిలిటీ ఉండదు, బట్ లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ ఇక్కడ డిఫరెన్షియేట్ చేసింది ఏంటి అంటే డాడు. సో ఇక్కడ మీరు రెగ్యులర్ టైల్స్ చూసుండొచ్చు, డైమండ్ కట్ గ్లాసెస్ చూసుండొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే మిర్రర్ గ్లాసే తీసుకున్నాము. బట్ డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకోవడం వల్ల కంప్లీట్ క్రాకరీ యూనిట్ కూడా బాగా హైలైట్ అయిపోయింది. అండ్ మెయిన్ ఈ కార్నర్స్కి వచ్చేసరికి ఇక్కడ ఈ ఫ్లాట్లో ప్రతి కార్నర్ మనం రౌండ్ కార్నర్సే తీసుకున్నాము. ఎందుకంటే ఫంక్షనాలిటీ వైజ్
బాగుంటుంది అండ్ లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. సో మెయిన్ మన క్లయింట్స్ అయితే ఈ ఫ్లాట్ అంతా రెంట్ అవుట్కి ఇద్దాం అనుకున్నారు. ఆఫ్టర్ 2 years అయితే క్లయింట్ వస్తున్నారు. సో అందుకని రెంట్ అవుట్కి ఇస్తున్నట్టు బేసిక్గా చేయించలేదు, మొత్తం అంతా ప్రీమియంగానే చేయించారు క్లయింట్ కూడా. సో మనకి పూజ రూమ్ అయితే ఇక్కడ సపరేట్ జోన్ అయితే ఏమి ఇవ్వలేదు. మనకి కిచెన్ ఎంట్రీలోనే ఇక్కడ ఒక నిష్ అయితే ప్రొవైడ్ చేశారు బిల్డర్. సో ఇక్కడే మనం పూజ సెక్షన్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే మనకి డోర్స్ కూడా పాకెట్ డోర్స్ అయితే తీసుకున్నాము. సో ఎప్పుడైనా ఫంక్షనల్ వైజ్ ఈజీగా ఉంటుంది. అండ్ డోర్స్ మళ్ళీ ఓపెన్ డోర్స్ పెట్టి ఎంట్రీకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి కంప్లీట్లీ పాకెట్ డోర్స్ అయితే తీసుకున్నాము. పాకెట్ డోర్స్ అంటే మీకు కంప్లీట్లీ ఇలా లోపలికి ఇన్సర్ట్ అయిపోతాయి. సో బ్యాక్ చూస్తే మనం కంప్లీట్లీ గ్లాస్ ఇచ్చేసేసాము. ఇక్కడ శ్రీరాములు వాళ్ళది మొత్తం ప్రింటింగ్ అయితే గ్లాస్ ప్రింటింగ్ పెట్టేసేసాము. ఇప్పుడు మనం చాలా పూజాస్లో ఇలాంటి గాడ్ ప్రింటింగ్స్ చేస్తున్నాం కదా. సో అలా బ్యూటిఫుల్ కంప్లీట్ పూజ అనేది ఇలా పెట్టడం వల్ల ఎలివేట్ అయిపోతుంది. సో ఇక్కడ బాటమ్ చూస్తే రెగ్యులర్ స్టోరేజ్ ఇచ్చేసేసాము, ప్రసాదం ట్రేస్. సో అన్ని రెగ్యులర్గా ఎలా అయితే పూజ డిజైన్ చేస్తామో సేమ్ పూజ డిజైన్ చేసాము. బట్ ఇక్కడ మీరు లామినేట్ చూస్తున్నారు కదా, ఇది ఫ్లూటెడ్ లామినేట్ యూజ్ చేసేసాము. లైక్ డిజైనర్ లామినేట్ అయితే యూజ్ చేసేసాము. లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది అండ్ కొంచెం ప్రీమియంగా కూడా కనిపిస్తుంది కాబట్టి. సో మనకి పూజ ఎంట్రీ అవ్వగానే ఈ మొత్తం కిచెన్ అయితే వచ్చింది. మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా ఈస్ట్ ఫేసింగ్. సో క్లయింట్ ఏంటి అంటే డిజైన్ కానివ్వండి, కలర్ సెలెక్షన్, ఎవ్రీథింగ్ 100% మన పైనే వదిలేశారనమాట. సో జస్ట్ వాళ్ళు వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇంటీరియర్ డిజైనర్స్ చేస్తేనే వాళ్ళ అవుట్పుట్ మంచిగా వస్తుందని నమ్మారు. కాసా వాళ్ళు ఆ అవుట్పుట్ ఇచ్చారనమాట. క్లయింట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. క్లయింట్ వాళ్ళ ఇన్లాస్ కూడా వచ్చారు, చాలా బాగా నచ్చింది వాళ్ళకి. సో మెయిన్ కిచెన్ ఎందుకు హైలైట్ చేస్తున్నామంటే యాజ్ పర్ ప్రీవియస్ ప్లాన్ ఓన్లీ ఎల్ షేప్ కిచెన్ అయితే ఉండింది. బట్ మనకి స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్ కదా, దాన్ని మనం టర్న్ అవుట్ చేస్తూ యూ షేప్ కిచెన్ చేసాము. అండ్ మీకు ఇక్కడ సివిల్ మోడిఫికేషన్స్ ఎలాంటివి కావాలన్నా కాసా చేస్తుంది. సో అలాగే మనం ఇక్కడ తీసుకున్నాము. బట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కంప్లీట్ మెటీరియల్ అంతా అక్రిలిక్ తీసుకున్నాము. అండ్ టాప్ కూడా మీకు లామినేట్స్ అండ్ అక్రిలిక్స్ తోటే హైలైట్ చేసేసాము. బట్ కౌంటర్ ఏంటి అంటే గ్రనైట్ ఎందుకు వెళ్ళాము అంటే ఆల్రెడీ ఇది రెంట్ అవుట్కి ఇస్తున్నాము, మనకి ఫంక్షనాలిటీ బాగుండాలి అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుంది కాబట్టి సో గ్రనైటే తీసేసుకున్నాము. అండ్ యాజ్ యూజువల్ టాండెమ్ డ్రాసే తీసుకున్నాను. టాండెమ్ డ్రాస్ మీకు అన్ని సైడ్స్లో నేను చూపిస్తున్నాను కదా. సో కిచెన్లో ఇవి కామన్ కాబట్టి మనం టాండెమ్ డ్రాస్ తీసేసుకున్నాము. అండ్ కార్నర్ యూనిట్స్ కూడా మీరు చాలా మంది నన్ను అడుగుతున్నారు, కార్నర్ యూనిట్స్ ఇన్ కేస్ బ్లైండ్ వస్తే మాకు పాసిబిలిటీ అంటే యాక్సెసరీ పెట్టుకోవాలా మ్యాండేటరీగా అంటే సో లేదు. మీరు చూస్తున్నారు కదా ఇలా ఎల్ షేప్ కార్నర్ యూనిట్స్ అయితే మనం చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ హింజెస్ కూడా ఇక్కడ మనం 180 degrees ఇస్తున్నాము. సో దట్ మనం ఈజీగా లోపల ఉండే ఐటమ్స్ అన్ని ఈజీగా మనము యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చిమ్నీ కూడా మనమే ప్రొవైడ్ చేసేసాము. వాల్ యూనిట్స్ కూడా వితౌట్ హ్యాండిల్స్ అయితే మనం ఇచ్చేసామన్నమాట. ఆ ఫంక్షనాలిటీ మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించాను. అండ్ ఇక్కడ మీకు జస్ట్ కార్నర్ ఓపెన్ ర్యాకే ఇచ్చేసాము విత్ ప్రొఫైల్ లైటింగ్. కౌంటర్ లైటింగ్ అయితే మనం ఖచ్చితంగా అన్ని సైట్లో అయితే సజెస్ట్ చేస్తాము. ఇక్కడ మనం గ్లాస్ ఇచ్చామన్నమాట. ఎంట్రీ అవ్వగానే మనకి గ్లాస్ యూనిట్స్ ఉంటే కొంచెం బాగుంటుంది కదా. సో అండ్ మెయిన్ ఏంటి అంటే మీకు గ్లాస్ యూనిట్స్ ఎక్కడైతే వస్తాయో ఇన్సైడ్ అంతా మనం వుడ్డే యూజ్ చేస్తాము, విత్ గ్లాస్ షెల్ఫ్ తోటి ఇచ్చేస్తాము. సో ఎందుకంటే బ్యూటిఫికేషన్ డబుల్ అవుతుంది కాబట్టి. అండ్ మెయిన్ మనకి కిచెన్కి ఆపోజిట్లో కూడా మనం కౌంటర్ స్పేస్ ఇచ్చామన్నమాట. సో కిచెన్ ఎంట్రీ అవ్వగానే నాకు రైట్ సైడే కౌంటర్ స్పేస్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ కౌంటర్ ఎందుకంటే మనకి మిక్సీస్ కానివ్వండి కిచెన్లో ఎంత కౌంటర్ స్పేస్ ఉన్నా సరిపోతుంది కదా. సో అందుకని ఒక కౌంటర్ స్పేస్ తీసేసుకున్నాము. అండ్ బాటమ్ మీరు చూసినట్టయితే విక్కర్ బాస్కెట్ తీసుకోలేదు. విక్కర్ బాస్కెట్ ప్లేస్లో మనం ఇలాంటి కేన్ బాస్కెట్కి అయితే వెళ్ళాము. సో కంప్లీట్ డ్రావర్ ఇచ్చేసేసి ఫ్రంట్ ఫేస్ అంతా కేన్ ఉంటుంది. లైక్ ఆనియన్స్, పొటాటోస్ అలా ఏదైనా ప్లేస్ చేసుకోవాలి అన్న. సో ఈ టైప్ ఆఫ్ మనకి మల్టిపుల్ డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ కంప్లీట్ ఒక టాల్ యూనిట్ ఇచ్చేసేసాము. ఎందుకంటే మొత్తం గ్రోసరీ అయితే మనం ప్లేస్ చేసేసుకోవచ్చు, అంత స్టోరేజ్ అయితే ఉంటుంది. షెల్ఫ్స్ కూడా మీరు చూసినట్టయితే అన్ని రిమూవబుల్ షెల్ఫ్ లైక్ ఎక్స్ట్రా మనకి కస్టమైజ్ చేసుకోవచ్చు, ఏ హైట్స్కి కావాలి అన్న ఆ టైపే పెట్టాము. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో యాక్సెసరీ యాడ్ చేసుకోవాలన్నా ఆ డైమెన్షన్స్ తోటే మనం ఈ కంప్లీట్ బాక్స్ అనేది రెడీ చేసేస్తాం. సో కిచెన్కి బిసైడ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వచ్చింది. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం వచ్చాయి. ఇక్కడ మీరు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, ఎంట్రీ అవ్వగానే నాకు లెఫ్ట్ సైడ్ వాల్కి అయితే వార్డ్రోబ్స్ తీసుకున్నాము. కంప్లీట్లీ వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అయితే తీసుకున్నాము. సో ఇదంతా కూడా మనం లామినేట్లోనే డిజైన్ చేసామన్నమాట. అండ్ ఎవ్రీ బెడ్రూమ్లో కూడా మనం సెన్సార్ లైటింగ్స్ అయితే ఇచ్చేసేసాము. సో సెన్సార్ లైటింగ్స్ వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. ఏమన్నా నైట్ టైమ్స్ అలా కంప్లీట్ లైట్స్ ఆన్ చేసుకోకుండా మనం యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఆల్ బెడ్రూమ్స్లో మనం సెన్సార్ లైటింగ్ ప్రొవిజన్ అయితే ఇచ్చేసాము. సో మెయిన్ ఏంటి అంటే ఇక్కడ మీకు హైలైట్ చేయాల్సింది ఫాల్ సీలింగ్. సో ప్లెయిన్ ఫాల్ సీలింగే తీసుకున్నాము. బట్ సో చూస్తున్నారు కదా మొత్తం ప్రొఫైల్ లైట్స్ తోటి ఈ ఫాల్ సీలింగ్ అంతా కూడా మనం హైలైట్ చేసేసాము. ఈ ఫ్లాట్ అంతా కూడా ప్లెయిన్ సీలింగే తీసుకున్నాము, ప్రొఫైల్ లైట్స్ తోటే మనం హైలైట్ చేసేసాము.
ఇక్కడ వార్డ్రోబ్ కంటిన్యూషన్ మనకి ఇక్కడ విండో సీటింగ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ విండో సీటింగ్ అయితే ప్రొవిజన్ అయితే ఇచ్చేసాము. అండ్ బాటమ్ కూడా మనం స్టోరేజ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కర్టెన్ చూస్తున్నారు కదా, సో దీనిపైన గోల్డ్ ఫాయిల్ చూసారు కదా, ఇదంతా ఎంబోజ్ అయ్యి వస్తుంది. సో ఇలాంటి కస్టమైజ్డ్ కర్టెన్స్ కావాలి అన్న మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. మెయిన్ ఇక్కడ మిర్రర్, ఇక్కడ కంప్లీట్లీ ఇటు సైడ్ అయితే మిర్రర్ ఇచ్చేసాము. ఫుల్ లెంత్ మిర్రర్ మ్యాండేటరీ కాబట్టి ఇక్కడైతే మిర్రర్ ఇచ్చేసేసాము. బెడ్ రిఫ్లెక్షన్స్ పడవు, కరెక్ట్గా అవి పడకుండా ఉండేటట్టే మనం పొజిషన్ అయితే డిసైడ్ చేసాము. అండ్ దీనికి స్టోరేజ్ అంతా కూడా ఇక్కడ ఇచ్చేసేసాము. సో ఇక్కడ ఏంటంటే టాప్ మీకు యూజర్ క్లాత్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ బాటమ్ అంతా మనకి ఏమైనా కాస్మెటిక్స్ అలా ప్లేస్ చేసుకోవాలి అన్నా కూడా స్టోరేజ్ అనేది ఇక్కడ ఇచ్చేసేసాము. అండ్ క్లయింట్కి ఏంటంటే ఒక చిన్న టీవీ యూనిట్ కూడా పెట్టమని చెప్పారు. సో అందుకని ఒక టీవీ యూనిట్ కూడా డిసైడ్ చేసాము. ఇక్కడ 2 ఎడ్జెస్ మనకి రౌండ్ ఎడ్జెస్ ఇచ్చేసేసాము. అండ్ బేసిక్ స్టోరేజ్ తోటి మనం ఈ టీవీ యూనిట్ కూడా డిజైన్ చేసాము. సో మనకి వ్యానిటీ బిసైడ్స్ అయితే మనకి 2 బెడ్రూమ్స్ అయితే వచ్చేసేసాయి. ఫస్ట్ ఒక బెడ్రూమ్ చూసేద్దాము, వచ్చేయండి. సో ఇదేంటి అంటే కంపాక్టబిలిటీ 2 బెడ్రూమ్ సైజెస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటాయి. బట్ క్లయింట్కి ఏంటి అంటే కొంచెం స్పేషియస్, మాస్టర్ బెడ్రూమ్లో మీరు ఆల్రెడీ చూసారు కదా, ఓపెన్ డోర్స్కి వెళ్ళారు. ఇక్కడ మనం స్లైడర్స్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఈ వాల్కి అయితే మనం వార్డ్రోబ్ సెక్షన్ తీసేసుకున్నాము. కంప్లీట్లీ 2 డోర్ స్లైడింగ్ అయితే వచ్చింది. వార్డ్రోబ్ కూడా కంప్లీట్లీ లామినేట్ తోటి డిజైన్ చేసాము. కలర్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ కలర్ కొత్తగా వచ్చింది. అండ్ మెయిన్ ఏంటి అంటే డోర్ పైన డిజైన్స్ చాలా మంది అడుగుతున్నారు. సో ఇదే స్పెషల్ అనమాట కాసాలో. సో ఇలాంటి డిజైన్స్ ఎలాంటివి కావాలి అన్న మనం లామినేట్స్లో కూడా మనం చేస్తున్నాము. అండ్ మెయిన్ మనకి ఇన్సర్ట్ సెన్సార్స్, ప్రతి రూమ్లో అయితే మనం సెన్సార్ లైటింగ్ అయితే తీసుకున్నాము. సో యాజ్ యూజువల్ సెన్సార్ లైటింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంటర్నల్స్ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం డ్రాస్ అయితే ఇచ్చాము. అండ్ విత్ ఇది యాజ్ పర్ క్లయింట్ టేస్ట్ ప్రకారం మనం అయితే కస్టమైజ్ చేస్తాము. అండ్ మెయిన్ మీతో హైలైట్ చేయాల్సింది ఇన్సైడ్ లామినేట్ కూడా. చాలామంది చూస్తుంటారు ఇన్సైడ్ లామినేట్ వైట్ అలా యూజ్ చేస్తుంటారు. బట్ మేము ఇక్కడ అంతా ఫ్యాబ్రిక్ లైనర్సే యూజ్ చేస్తాము. ఫంక్షనాలిటీ వైజ్ బాగుంటుంది అండ్ లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. సో కంప్లీట్ హోమ్ అంతా మనం సాఫ్ట్ క్లోత్సే యూజ్ చేసేసాము. అండ్ మెయిన్ ఏంటి అంటే ఇక్కడ యూజర్ క్లోత్స్ పెట్టుకోవడానికి ఇది ప్రతి వార్డ్రోబ్లో మనం ఇంక్లూడ్ చేస్తున్నాము. లైక్ ఇక్కడ వార్డ్రోబ్ సెక్షన్ ఇలా స్టార్ట్ అవుతుంది. మనం ఏదైనా యూజర్ క్లోత్స్ అలా పెట్టుకోవాలి అన్న మనకి ఎంటర్ అవ్వగానే ఒక డోర్ అయితే ఇచ్చేసేసాము. ఇక్కడ మనం ఆ హ్యాంగ్స్ అయితే, హుక్స్ అయితే ఇచ్చేసేసాము. సో యూజర్ క్లోత్స్ కానివ్వండి, ఏదైనా ప్లేస్ చేసుకోవాలన్నా, ఏదైనా ఏమైనా స్టోరేజ్ యూజ్ చేసుకోవాలన్నా కూడా కంప్లీట్ స్టోరేజ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రూమ్లో కూడా కంప్లీట్లీ ప్లెయిన్ సీలింగే తీసుకున్నాము. సో మొత్తం ప్రొఫైల్ లైట్స్ తోటి ఆ కార్నర్ ఈ కార్నర్ ప్రొఫైల్ లైట్సే తీసుకున్నాము. సో ప్రొఫైల్ లైట్స్ లుక్స్ తోటే కంప్లీట్లీ ఈ ఫ్లాట్ అయితే ఎలివేట్ చేసేసాము. సో ఈ రూమ్స్లో బ్యూటిఫికేషన్ ఏంటి అంటే ప్రతి రూమ్కి మనకి అటాచ్డ్ బాల్కనీ అయితే వచ్చింది. సో ఇక్కడ మనం కంప్లీట్లీ కర్టెన్స్ అయితే తీసుకున్నాము. సో రూమ్ థీమ్ ప్రకారం కర్టెన్స్ తీసుకొని హ్యాంగ్ అయితే చేసేసేసాము. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న వర్క్ స్టేషన్ అనేది ఇచ్చేసేసాము. ఇన్ కేస్ రెంటల్కి వచ్చిన ఇప్పుడు వర్క్ స్టేషన్ అనేది మ్యాండేటరీ కాబట్టి వర్క్ స్టేషన్ తీసుకున్నాము. సో ఏమన్నా వాష్రూమ్ అది యూజ్ చేసుకున్న హట్ కాకుండా మనం ఈ ఎడ్జెస్ అన్ని మనం కర్వే ఇచ్చేసేసాము. ఏదైతే కలర్ కాంబినేషన్ మనం తీసుకున్నామో వైట్ కలర్, సో అదే కాంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ ఏమన్నా పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చేసేసాము. ఆన్ టాప్ మనం ఇక్కడ స్టడీ టేబుల్ కూడా ఇచ్చేసేసాము. ఇప్పుడు ఏమన్నా వైర్స్ అవి కన్సీల్ కావాలి అన్నా మనకి ఆఫీస్ స్పేసెస్లో ఉంటాయి కదా, సో అలాంటి ప్రొవిజన్ కూడా మనము స్టడీ టేబుల్స్లో అయితే ఇచ్చేస్తున్నాము. మెయిన్ ఇక్కడ ఆపోజిట్లో డ్రెస్సింగ్ సెక్షన్ అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ ఒక ఫుల్ లెంత్ మిర్రర్ తీసుకున్నాము. సో మిర్రర్ కూడా మనం డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా, సో అలా డిఫరెంట్ కట్ షేప్లో లైక్ అమీబా షేప్లో మనం ఈ మిర్రర్ అయితే తీసుకున్నాము. అండ్ ఈ వాల్ పేపర్స్ కూడా కంప్లీట్లీ వాల్ పేపర్స్, కర్టన్స్, ఈ ఫ్లాట్లో మీరు ఏవైతే చూస్తున్నారో ఇంక్లూడింగ్ ఫ్యాన్ ఎవ్రీథింగ్ మనం చేపించినవే. సో అందుకే బ్యూటిఫుల్గా ఇది టర్న్ అవుట్ అయింది. ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ చూసారు కదా, ఇప్పుడు దానికి ఆపోజిట్లోనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వచ్చింది. సో అది కూడా ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. సో సేమ్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఆ రూమ్లో తీసుకున్న లేఅవుట్ ప్రకారం ఇక్కడ కూడా మనం వార్డ్రోబ్స్ అయితే తీసుకున్నాము. సేమ్ యూజర్ క్లోత్స్ పెట్టడానికి కూడా ఒక స్టోరేజ్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ ఎంట్రీ అవ్వం. కానీ సో ఇక్కడ మనం కంప్లీట్లీ సేమ్ ప్యాటర్న్లో డిసైడ్ అయ్యాము. ఇక్కడ కూడా స్లైడర్సే కావాలని అడిగారు క్లయింట్స్. సేమ్ స్లైడర్సే ఇక్కడ తీసుకున్నాము. బట్ పైన డిజైన్స్ చూస్తున్నారు కదా, 2 కలర్స్ క్లబ్ చేయొచ్చు, డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం యూజ్ చేయొచ్చు. ఇవంతా కూడా మనం లామినేట్ రేంజ్లోనే చేస్తున్నాము. అండ్ లాఫ్ట్ చూస్తున్నారు కదా, కంప్లీట్లీ లాఫ్ట్ అయితే రన్ చేసేసాము. ఇక్కడ మనం ఏదైతే కాంబినేషన్లో మనము ఇక్కడ వార్డ్రోబ్ డిజైన్ చేసామో సేమ్ కాంబినేషన్ ఆఫ్ వాల్ పేపర్స్ మనం ఇది కస్టమైజ్ చేపించి ప్రింట్ చేపించి ప్లేస్ చేసామన్నమాట. ఇది కస్టమైజ్డ్ వాల్ పేపర్. సో ఈ కార్నర్ మీరు చూస్తున్నారు కదా, ఒక మిర్రర్ అండ్ ఒక చిన్న బాటమ్ స్టోరేజ్ అయితే ఇచ్చేసేసాము. సో ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టు సేమ్ అటాచ్డ్ బాల్కనీ అయితే వచ్చింది. ఇవన్నీ కస్టమైజ్డ్ కర్టన్స్ సేమ్ అన్ని ఫ్లాట్స్లో చేసినట్టు ఇక్కడ కూడా చేసేసాము. దీనికి ఆపోజిట్లో మనకి వర్క్ స్టేషన్ తీసుకున్నాము. యాక్చువల్లీ వర్క్ స్టేషన్ ఎంటర్ అవ్వగానే మనకి క్లయింట్ రేర్గా యూజ్ చేసుకునే వాళ్ళు వస్తే దానికోసం అని చెప్పేసి ఇక్కడ టాప్ అయితే స్టోరేజ్, ఫిక్స్డ్ స్టోరేజ్ తీసుకున్నాము. ఇక్కడ కూడా మీరు ప్రొఫైల్ చూస్తున్నారు కదా, అల్యూమినియం ప్రొఫైల్ వెళ్ళకుండా వుడ్ ప్రొఫైలే ఇక్కడ వెళ్ళాము. అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఫోల్డబుల్ టేబుల్ తీసుకున్నాము. ఎప్పుడైనా మనకి మల్టీ ఫంక్షనల్ కావాలి అన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, లేదు అన్నప్పుడు కంప్లీట్లీ క్లోజ్ చేసేసి మనం స్పేస్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఈ రూమ్లో కూడా కంప్లీట్లీ ప్లెయిన్ సీలింగే తీసుకున్నాము. సో మొత్తం ప్రొఫైల్ లైట్స్ తోటి ఆ కార్నర్ ఈ కార్నర్ ప్రొఫైల్ లైట్సే తీసుకున్నాము. లైట్స్ లుక్స్ తోటే కంప్లీట్లీ ఈ ఫ్లాట్ అయితే ఎలివేట్ చేసేసాము.
సో కంప్లీట్ హోమ్ టూర్ చూసారు కదా! మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో క్లయింట్స్‌కైతే మన వీడియోస్ చాలా రీచ్ అవుతున్నాయి. వచ్చిన వాకిన్ చేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో డిజైన్ ఐడియాస్ కానివ్వండి, లామినేట్స్‌లో ఈ వైడ్ రేంజెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కదా! అండ్ మెయిన్ ఏంటంటే మన ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కూడా చాలా నచ్చుతున్నాయి. సో ఇలాంటి వీడియోస్ చాలా వస్తున్నాయి. ఇలాంటి వీడియోస్ మిస్ అవుట్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసేసుకోండి. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ హోమ్ మీరు డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారా? సో మా నెంబర్స్ డిస్‌ప్లేలో ఉంటాయి. అవి కాంటాక్ట్ అవ్వండి. అదర్‌వైజ్ మా సేమ్ నెంబర్స్‌కి వాట్సాప్ కూడా ఉంటుంది. పిన్ చేసేసేయండి. మా టీమ్ మీకు గెట్ బ్యాక్ అయిపోతారు. సో మాది కంప్లీట్‌లీ ఫ్రీ కన్సల్టెన్సీ. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మా టీమ్ కాసేపు టైమ్ స్పెండ్ చేయండి. మా టీమ్ మొత్తం క్లారిఫై చేస్తారు. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. సీ యూ.